మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీమ్స్ చూపిస్తాను. ఒక 7 to 8 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నార్మల్ బేసిక్గా అందరు యూజ్ చేసే సీమ్స్ అనమాట. సో ఇట్లాంటి ఒక ఫ్యాబ్రిక్ తీసుకోండి, కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ 2 ఫ్యాబ్రిక్ జాయిన్ చేసుకొని ఓవర్లాకింగ్ చేసుకోవాలి. ఓవర్లాకింగ్ మిషన్లో ఉన్న వాళ్ళైతే ఓవర్లాకింగ్ సీమ్ అనమాట. ఇది ఎడ్జ్ మనం ఎట్లా ఫినిషింగ్ చేసుకోవాలో అన్నది ఇట్లా 2 ఫ్యాబ్రిక్ అంటే మనం బ్లౌజ్ కానీ కుర్తీస్ కానీ అట్లా మనం సేట్లో మనం ఫ్యాబ్రిక్ పోకుండా స్టిచ్చింగ్ చేస్తాం కదా, అట్లా ఇలా ఓవర్లాకింగ్ చేసి కూడా మనం చేసుకోవచ్చు. నీట్గా వస్తుంది ఫినిషింగ్ కూడా. ఇది 3 థ్రెడ్ ఓవర్లాకింగ్. ఇట్లా వస్తుంది. 5 థ్రెడ్ కూడా ఉంటుంది. నా దగ్గర అయితే 3 థ్రెడ్ ఉన్నందుకు 3 థ్రెడ్ చేశాను. ఇట్లా ఉంటుంది. ఇది అయిపోయినాక ఇప్పుడు 2 ఫ్యాబ్రిక్ తీసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అన్నట్టు. సో బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ సపరేట్గా మనము ఓవర్లాకింగ్ చేసుకోవాలి. ఇది ఒక వెరైటీ. ఇట్లా సపరేట్గా. ఇప్పుడు ఫస్ట్ మనం చేసింది ఏంటి, 2 ఫ్యాబ్రిక్ కలిపి మనము స్టిచెస్ అయితే వేసినాం, ఓవర్లాకింగ్ స్టిచ్ అయితే. ఇప్పుడు 2 ఫ్యాబ్రిక్ సపరేట్లీ ఓవర్లాకింగ్ చేసుకున్నాక స్టిచ్ వేసుకోవాలి. ఇట్లా సపరేట్గా స్టిచెస్ అయితే వేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ 2 జాయిన్ చేసి స్టిచ్ చేసిన ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఇక్కడ సైడ్లో ఒక 1/2 ఇంచ్కి కుట్టుకోవాలి. ఇది కూడా అంతే. ఇది 2 ఫ్యాబ్రిక్ కలిపి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇది ప్లెయిన్ సీమ్ అన్నమాట. సో ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. నార్మల్గా మనం అన్నిటికీ స్టిచ్ చేసేటట్టు ఉంటాయి అన్నమాట ఇవి. ఇట్లా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి 1/2 ఇంచ్కి. ఇది ఓపెన్ చేస్తే ఇట్లా ఉంటుంది. ఇలా ఓపెన్ చేసుకొని మీరు ఐరన్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు 2 ఫ్యాబ్రిక్స్ కలిపేసి మనం ఓవర్లాకింగ్ చేసింది కూడా మనం ఒక 1/2 ఇంచ్కి కుట్టుకోవాలి. ఇట్లా. సో ఇది ఒకటి. ఇదొకటి. 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీమ్స్ అనేది అయిపోయింది. ఇప్పుడు 3rd సేమ్ ఇలా 2 ఫ్యాబ్రిక్ని పెట్టుకొని ఇది రైట్ సైడ్, ఇది కూడా రైట్ సైడ్. ఇది రాంగ్ సైడ్, ఇది రాంగ్ సైడ్. ఇది ఫ్రెంచ్ సీమ్ అన్నమాట. ఇట్లా ఒక 1/2 ఇంచ్కి కుట్టుకోండి. 1/2 ఇంచ్ కుట్టుకోండి ఫస్ట్. ఇలా కుట్టుకున్న తర్వాత ఓపెన్ చేస్తే మనకి ఇట్లా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు ఇలా రివర్స్ తిప్పి కుట్టుకోవాలి రాంగ్ సైడ్లో. ఫస్ట్ మనం రైట్ సైడ్లో పెట్టి 1/2 ఇంచెస్ అనేది కుట్టుకున్నాము. సెకండ్ రివర్స్ రాంగ్ సైడ్లో పెట్టుకొని 1/2 ఇంచెస్ కుట్టుకోవాలి. ఇట్లా
కుట్టినాక ఇట్లా ఉంటుంది ఫినిషింగ్ అనేది. వెనకాల ఇట్లా ఉంటాయి. ఇప్పుడు 3 అయిపోయింది. ఇప్పుడు సేమ్ 2 ఫ్యాబ్రిక్ తీసుకొని ఇది ఫ్లాట్ ఫిల్ సీమ్ ఇట్లా ఫోల్డ్ చేసుకోండి. ఫస్ట్ ఐరన్ ఉంటే ఐరన్ చేసేసుకోండి, అప్పుడు నీట్గా అలా ఫోల్డింగ్ ఉంటుంది. ఇప్పుడు ఐరన్ లేదు కాబట్టి ఓపెన్ అయిపోతున్నాయి, కానీ ఇట్లా ఫోల్డ్ చేసేసుకోండి. అటు ఇటు 2 సైడ్ ఫోల్డ్ చేసుకున్నాక ఆ ఫోల్డింగ్ లోపల ఇది ఫోల్డింగ్ అనేది పెట్టుకోవాలి అన్నమాట. ఇట్లా పెట్టుకొని కరెక్ట్ చూపిస్తా. ఇలా పెట్టుకొని అది ఓపెన్ చేసి ఫోల్డ్ చేస్తే అట్లా ఇలా కూడా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టి దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని చూసుకోండి. ఇట్లా 2 ఫోల్డ్ ఉంది కదా, ఇప్పుడు ఇట్లా దగ్గర పెట్టుకోవాలి. పెట్టుకొని ఇది ఫోల్డ్ చేసుకొని నీట్గా పెట్టుకోండి. తర్వాత ఇది ఓపెన్ చేస్తే మనకి ఇట్లా వస్తుంది. ఒక స్టిచ్ అయితే వేసుకోండి. 2 సైడ్లో వేసుకోవాలి. ఇక్కడొకటి, ఇక్కడొకటి 2 సైడ్లో. అప్పుడు వెనకాల మనకి ఫ్యాబ్రిక్ కనపడదు, ఫ్రంట్లో కూడా ఫినిషింగ్ ఉంటుంది. 2 సైడ్ ఫినిషింగ్ వస్తుంది అన్నమాట. ఇలా ఒక స్టిచ్ వేసుకున్నా. ఇప్పుడు ఈ సైడ్లో కూడా ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఉంటుంది. సో మనకి జీన్స్కి, షర్ట్కి మనం సైడ్లో ఎట్లా ఫినిషింగ్ ఇస్తామో సేమ్ అదే ఫినిషింగ్ అన్నమాట. ఇది అయిపోయింది. 1 2 3 4 సీమ్స్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ 2 ఫ్యాబ్రిక్ తీసుకొని క్లోజ్డ్ బౌండ్ సీమ్ అన్నమాట. ఇప్పుడు ఒక ఫ్యాబ్రిక్ తీసుకొని కట్ చేసేసుకోండి. ఇప్పుడు మీకు టాప్ ఉంది అంటే లెంత్ చాలా లాంగ్ ఉన్న ఫ్యాబ్రిక్ తీసుకోండి లెంత్గా. సో సైడ్లో ఫస్ట్ ఇలా పెట్టుకొని ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి 1/2 ఇంచ్కి. మనకి సైడ్లో థ్రెడ్ పోకుండా ఉండడానికి సపరేట్గా మనం ఓపెన్ చేసి సపరేట్గా టైట్ లూజ్ చేసుకోవడానికి ఈజీగా ఉండాలనుకుంటే ఇలాంటి స్టిచెస్ వేసుకోవచ్చు. సేమ్ ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచ్ కుట్టేసి స్ట్రైట్గా కుట్టేసేయండి. కుట్టుకున్న తర్వాత ఓపెన్ చేసుకొని ఇట్లా ఉంది కదా, ఇట్లా ఫోల్డ్ చేసుకోండి ఫస్ట్. తర్వాత ఇలా ఓపెన్ చేసి దీన్ని ఇలా ఫోల్డ్ చేస్తే మీకు ఫినిషింగ్ వస్తుంది. కుట్టేసుకోవాలి. ఇప్పుడు వేరే కలర్స్ యూజ్ చేసుకోవచ్చు. ఆ ఫ్యాబ్రిక్ అంటే మీ ఇష్టం. ఇప్పుడు నేను సేమ్ కలరే పెట్టుకున్నాను, మీరు వేరే కలర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సేమ్ ఇది కూడా అంతే. ఇలా ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకొని దీన్ని ఇట్లా ఫోల్డ్ చేసేస్తే మీకు ఆ ఫోల్డింగ్ లోపలనే మీకు నీట్గా ప్లీట్ వచ్చేస్తుంది. సో ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఈ 2 ఫ్యాబ్రిక్ని ఇట్లా పెట్టి కుట్టుకోండి. బ్లౌజ్కి అన్నిటికీ మీరు ఈ స్టిచెస్ని యూజ్ చేసుకోవచ్చు.
ఒకవేళ మీ దగ్గర ఓవర్లాకింగ్ మిషన్ లేకపోతే. ఇది ఓపెన్ చేస్తే ఇట్లా ఉంటాయి, 2 సీమ్స్ ఇట్లా కనిపిస్తుంది. ఇప్పుడు ఇంకొక ఫ్యాబ్రిక్ తీసుకొని డబుల్ ట్యాప్ స్టిచ్డ్ సీమ్. ఇలా కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత ఇక్కడ ఒక స్టిచ్, ఇలా ఇటు సైడ్ కూడా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. టూ సైడ్స్ ఓపెన్ చేసుకొని అటు ఇటు ఒక్కొక్క సైడ్ కుట్టేసుకోండి. ఇప్పుడు పీకో స్టిచ్, మనకి పీకో మిషన్ లేకపోతే, మనకి పీకో చేయాలి అనుకుంటే మనం హ్యాండ్స్లో కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ ఒక పాయింట్ ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా చిన్నగా ఫోల్డ్ చేసుకోవాలి. జస్ట్ ఒకటే ఒక ఫోల్డ్ చాలు. తర్వాత ఆ ఫోల్డ్ని ఇలా ఓపెన్ చేసుకొని కింది నుంచి థ్రెడ్ తీసుకొని 4 థ్రెడ్ తీసుకోండి. ఇట్లా కుట్టుకుంటూ రావాలి క్రాస్గా. ఏ డైరెక్షన్లో వచ్చినామో ఆ డైరెక్షన్లోనే కిందికి రావాలి కుట్టుకుంటూ. ఇలా మొత్తానికి కుట్టుకున్న తర్వాత కింది దాకా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఆపోజిట్గా మనం పైకి వెళ్ళిపోవాలన్నమాట. ఆ కుట్టి పడిన మిడల్లో కుట్టుకుంటూ వెళ్ళాలి. అప్పుడు ఇంటూ మార్క్ అన్నట్టు వస్తుంది. ఈ స్టిచ్ ఉందా, ఇప్పుడు దీన్ని మిడల్లో అంతే, దీన్ని మిడల్లో
2 క్రాస్ మిడిల్లో మనం వేస్తూ వెళ్ళాలి. అప్పుడు క్రాస్ స్టిచ్ అవుతూ వస్తుంది అన్నమాట. సో ఇంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. కుట్టి అయ్యాక కింద ఒక నాట్ అయితే వేసేసుకోండి, స్టిచ్ ఊడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు మొత్తం కుట్టి అయ్యాక ఇట్లా ఉంటుంది ఫినిషింగ్. మీరు స్లో చేస్తే ఇంకా మంచిగా అవుతుంది. కర్చీఫ్ కానీ, దుపట్టాస్ కానీ, లేదా స్లీవ్స్ కానీ మీకు ఏది కావాలంటే దానికి పెట్టుకోవచ్చు. ఈ స్టిచ్ అయిపోయినాక ఇప్పుడు 2 ఫ్యాబ్రిక్ ఓవర్లాక్ హ్యాండ్ స్టిచ్ అనేది చూపిస్తా. ఫస్ట్ అయితే ఒక 1/2 ఇంచ్కి కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత థ్రెడ్ 4 థ్రెడ్ వేసుకోండి నీడల్కి. ఇట్లా 4 థ్రెడ్ వేసుకోండి. ఇప్పుడు ఇలా కొంచెం మందంగా ఉంటుంది. ఇప్పుడు కింది నుంచి ఇలా కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత ఈడ స్టిచ్చింగ్ దగ్గర నుంచి ఆ 2 థ్రెడ్ లోపలికి మనం నీడల్ని ఎక్కించుకోవాలి. అప్పుడు ఇలా వీ లెక్క వస్తుంది అన్నమాట. సేమ్ అట్లనే ఇలా గుచ్చి ఈ థ్రెడ్ 4 ఉంది కదా, అయితే 2 థ్రెడ్ లోపలికి మనం వేసుకోవాలి, హాఫ్ చేసుకొని. అయితే ఒక హాఫ్ అయిపోతుంది. అలా వి వస్తుంది అనమాట మనకి స్టిచ్. ఇట్లా వస్తాయి. ఇప్పుడు చూడండి, ఇట్లా గుచ్చి ఇక్కడ ఫ్యాబ్రిక్లో మిడల్లో 2 థ్రెడ్ మిడల్లో ఇట్లా వేసుకోవాలి. వేసుకున్నాక ఇలా లాగితే మనకి వి స్టిచ్ అన్నట్టు వస్తుంది. ఇది మనం హ్యాండ్స్లో ఓవర్లాకింగ్ చేసే విధానం. మీకు మిషన్ లేకపోతే అట్లా మీరు ఈ స్టిచెస్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇట్లా మొత్తాన్ని చేసుకోవాలి. ఈ ఫ్యాబ్రిక్ మొత్తం ఇలా వేసుకోవాలి. సేమ్ ఇలాగే చేసేసుకోండి మొత్తం. సో ఇదే ఓవర్లాకింగ్ స్టిచ్ అనమాట. ఈ స్టిచ్ వేసుకున్నప్పుడు కూడా మనకి సేమ్ దగ్గర ఫ్యాబ్రిక్ అనేది పోదు. దాని తర్వాత ఎండ్కి కుట్లు వేసుకోవాలి. మీరు ఫుల్ ఫినిషింగ్ చేయండి. నేను వీడియో కోసం మీకు చూపించడానికి కోసం ఇంత చేశాను.